హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. జార్ఖండ్ రాజకీయాల్లో అనిశ్చితి కొత్తేమీ కాదు. ప్రభుత్వాలు సీఎంలు మారిపోవడం అక్కడ సర్వసాధారణ విషయం. జార్ఖండ్ ఏర్పడి 23 ఏళ్లు మాత్రమే. అయినా రాష్ట్రానికి 11 మంది ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా తాజాగా మరొకరు కూడా ఆ జాబితాలో చేరనున్నారు. ఇదే కాకుండా 3 సార్లు జార్ఖండ్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇందులో 3 ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. తాజాగా హేమంత్ సోరెన్ అరెస్ట్ కాగా అంతకుముందు ఆయన తండ్రి జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత షిబు సోరెన్ కూడా జైలు పాలయ్యారు. వీరితో పాటు మధు కోడా కూడా అరెస్ట్ అయిన జార్ఖండ్ సీఎంల జాబితాలో ఉన్నారు. ఇక ఒక స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి కూడా జార్ఖండ్ సీఎంగా పనిచేయడం విశేషం. ఆయన 2 ఏళ్ల పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరం నవంబర్ 15వ తేదీన బీహార్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. జార్ఖండ్ రాజకీయాల్లో జేఎంఎం అధినేత షిబు సోరెన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అయితే జార్ఖండ్కు తొలిసారి సీఎంగా ఎన్నికైనప్పుడు షిబు సోరెన్ కేవలం 10 రోజుల పాటే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదేవిధంగా తన తండ్రిలాగే జార్ఖండ్ తాజా మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ కావడం గమనార్హం. షిబు సోరెన్ మధు కోడా తర్వాత అరెస్ట్ అయిన సీఎంగా హేమంత్ సోరెన్ నిలిచారు. ఈ 14 ఏళ్ల కాలంలో 5 సీఎంలు మారిపోగా 3 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నేత బాబులాల్ మరాండీ కేవలం 2 ఏళ్ల 3 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. బాబులాల్ మరాండీని సీఎంగా చేసిన తర్వాత బీజేపీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. జార్ఖండ్లోని గిరిజనేతర రాజకీయాలకు బాబులాల్ మరాండీ సీఎం పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. జార్ఖండ్లో ఒక దఫాలో అతి తక్కువ రోజులు సీఎంగా పనిచేసిన షిబు సోరెన్ అసెంబ్లీలో తన ప్రభుత్వానికి మెజారిటీని నిరూపించుకునేందుకు 10 రోజుల్లో 3 సార్లు ప్రయత్నించినా చివరికి గెలుపొందలేకపోయారు. ఇక జార్ఖండ్ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే ఒక్క వ్యక్తి 5 ఏళ్ల పాటు ఎలాంటి రాజకీయ అస్థిరత లేకుండా పూర్తి స్థాయి సీఎంగా సేవలందించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ రఘుబర్ దాస్ను ముఖ్యమంత్రిగా చేసింది. అయితే 5 ఏళ్ల పూర్తయిన తర్వాత మళ్ళీ జార్ఖండ్లో రాజకీయ పరిస్థితులు అస్థిరంగా మారాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.